అందుకే అన్నారు కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొని పెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాసైతే ఆడదదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావే? ఉదయం గుడికొచ్చింది. క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తోంది. నేనే మాట్లాడకుండా నా వెనకాలే దొర్లుకుంటూ వచ్చాయి. అయ్యో ఇది గుడండి. కరిచావులే నాలిక, మాకు తెలదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను విరహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది కదా, అందుకే రుద్దేది. దా దొర్లి. వదలండి. కెలికావులే బురద, వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో నాకు సిగ్గేస్తోంది బాబు. ఓసిని అమ్మమ్మ, నీటడుగుని సిగ్గేంటే దా వాటేసుకో. ఇదేంటి ఉన్నట్టుండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి? లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయివి 2 చేతులు నాయి. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావులే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపురించావు. చివరికి చెరువులో సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మోగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి నేను దీమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం, ఇప్పుడు ఈ శవాలు మర్డర్లు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబు ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? మీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేనేమి ఇచ్చుకోగలను కదా. అవునులే, ₹1,00,000 నువ్వేపిస్తావు గానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ 25,000. ఏడోయ్, నేనేమన్నా చెవులో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే? నువ్వు చెవులో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది 25,000. పావు గంట సేపు ఈ మేకను కాయడానికి 25,000? నేను మేకను కాయాలా? ఆఫ్టర్ 1 year కాబోయే కింగ్ని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవేస్తుంది, జొల్ల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడేమోనని భయ్యం. తమరు మొహం చూస్తుంటే మంచివారు లాగున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయ్యారు. దండాలు. తమరిని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుపిస్తున్నారు కదా. తమరు మంచివారేనండి. చాలా మంచివాడిని. ఇంతకే వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చేస్తున్నాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్. అదేదో దాని పేరు నాకు తెలదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జనం అంతా అడుగుమంకాడి ఆలాడేస్తున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి ఆడి తెక్క కుదిర్చియాలా, ఊర్లో జనాలంతా నా ఏపు తిప్పేసుకోవాలా. అర్రే,
ఒక్క వారం ముందు వచ్చుంటే వాడికి అమ్మకపోతున్నాయి. ఏంటదే ఆ యాదవ్కి మీరే లేట్ అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో ఆడి దానికంటే 10 రూపాయలు ఆడిది కావాలి, తాజ్మహల్ లాంటిది. తాజ్ మహలా? అది మొన్నే అమ్మేశానే. ఏంటదే అది కూడా అమ్మేసినవేటి? ఇక నీ కాడ ఎట్టున్నది నాకమ్మడానికి. మరి నీ కాడ ఎట్టుంది నాకివ్వడానికి? నా కాడ ఎట్లా ఆకపోవడం ఏంటి? 5 కేలు ఉన్నాయి. 5 మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి? ఏంటిది మేక 5 కేలా? మా ఊర్లో 5 కేలు ఎడితే మేకేడిది, మేకల మంది. మేకల మందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మూలము మేక మాట్లాడడం ఏంటిది? ఇదేంటిది ఇడ్డూరం? మరి అదే ఇడ్డూరం. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇదేంటిది నిజంగానే మాట్లాడేస్తుంది? నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చిండు బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐసు. అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు ఇదేంటండి కోపం తెచ్చేసుకుంటున్నారు? ఇంకొక్క పాలు కదా మాట్లాడించమన్నదే. సరే ఇదే లాస్ట్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? ఓలమ్మ ఎంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, ఈ మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎండు మిరపకాయలు దండగా ఊపావులే గిలక్కాయ్. ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేగొచ్చుగా. లేపొచ్చుగా. నీ అంతటి నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయావు. చా, మాకు తెలదలే. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? లేపు. హోల్డ్ ఆన్. ఇంకో 50,000 డబ్బు ఇచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. టూ మచ్గా మాట్లాడకు. నేనేం టచ్ చేయడం లేదు, మీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. చా, మాకు తెలదలే. నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. ఏడు శవం మీద జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. సెక్రటరీ అయ్యా ఏరు ఏరుతున్నా. మన అల్లుడో. కూతురేంటండి? నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదో, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? ఆ, అవును, కూత అయిపోయిందే. అయ్య బాబోయ్, నిజమే. ఏంటిది? గుడి చెరువులో నువ్వు కాపురం పెట్టడానికి ట్రైల్ పార్ట్ వేసావు చూడు, అప్పుడే అనుకున్నాను ఏ డోరు కొట్ట సాటునో ఇలాంటి కక్కుర్తి పని చేస్తావని. అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నా ఉంటే కరెంటా? నువ్వేం షాక్ అయిపోకమ్మా. షాక్ అతగాడికి, షాక్ ప్రూఫ్ నీకు, సైర్ నిలబడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ. నీ కూతురు ఏమైనా డెన్ సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టేది పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు. అమ్మా కమాన్, నువ్వు లోపలికి వచ్చే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఎవరు బాబు? సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుణ్ణి. గుడ్డివాడివి, ఆ చేతిలో దీపం ఏమిటి? నేను గుడ్డివాడినని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గొద్దకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళు ఎలా పోయాయి? అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి, ఒకే చెల్లి. వాళ్లే నాకు ప్రాణం. చెల్లిని అల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను. మైసూర్ బజ్జీ కావాలంటే మైసూరు వెళ్ళి తెచ్చాను. ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టెక్కి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను.
సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు. 2 కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది. తల్లికి తెలిసి పక్షవాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సార్, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి. అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోన్ ఇస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుత్తకి తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం ఒక 25,000 ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చింగే పట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ